ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి విద్యాబోధన చేస్తారని, పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేడు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వివేకానంద యూత్ సభ్యులు తమ సొంత నిధులతో నిరుపేద విద్యార్థులకు ఆదుకునేందుకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సీఐ వెంకటరాజగౌడ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు పెద్ద శ్రీనివాస్, చిన్న శ్రీనివాస్, వెన్నెల కిరణ్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫోటో కోసం తీసుకోండి అన్న, మీరు ముందుకు రండి. ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వివేకానంద యూత్ సభ్యులకి, అలాగే విద్యార్థులందరికీ నా నమస్కారాలు. ఇందాక సార్ చెప్పి, మీ పేరేం పేరు సార్? టీచర్ అనే వ్యక్తికి విద్యార్థులు నా పిల్లలు అని ఒక లోపల ఒక ఫీలింగ్తో వాళ్ళు జాబ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ నేను ఈ తక్కువ సమయంలోనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు చాలా దాన్ని ప్యాషన్గా తీసుకొని స్కూల్ను డెవలప్ చేయడం కానీ, మీకోసం చదువు చెప్పడం కానీ, ఇట్లా దాతల సహకారం తీసుకొని కానీ మీకు బుక్స్ ఇవ్వడము, నోట్బుక్స్ పంచడం, దానికోసం వాళ్ళను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ దాతల సహకారం తీసుకోవడానికి ముందుకు రావడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు దాన్ని ప్యాషన్గా తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని చేస్తేనే జరుగుతాయి. నాదేముంది, నేను గవర్నమెంట్ ఉద్యోగం పనిచేసినా వస్తుంది, జీతం వస్తుంది, చేయకపోయినా వస్తుంది, టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నా కూడా ఉద్యోగం నడుస్తుంది. కానీ అట్లా కాకుండా పిల్లలకి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి సరైన విద్యను అందిస్తే భవిష్యత్తులో మీరు అంటే పిల్లలు మంచి స్థాయికి ఎదిగి ఈ దేశానికి సేవ చేసే స్థాయికి ఎదుగుతారని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే గురువులు ఆ విధంగా ప్యాషన్తో పనిచేస్తారని నేను నమ్ముతుంటా. చాలామంది కూడా అట్లనే ఉంటారు. ఇక్కడ అలాంటి గురువులను చూసినందుకు ఈరోజు సమయంలో మనకు ఈ గొల్లిపర్తి నుంచి, కోమట్పల్లి నుండి, బాగర్తిపల్లి నుండి, వెంకటాపూర్ నుండి ఆటోల మీద పిల్లల్ని పంపించేవారు. అక్కడ పేద పిల్లలు, మాకు ఇక్కడికి వచ్చే వాళ్ళే పేద పిల్లలు. మాకు కూడా వీళ్ళకు చదువు చెప్తేనే మా పిల్లలకు కడుపులో 2 మెతుకులు పెడతామనే ఆశతోనే రాములు సార్ అప్పుడు తనగా ఒక ₹1,00,000 ఖర్చు చేసి అన్ని బుక్స్ అప్పుడు ప్రొవైడ్ లేకుండే గవర్నమెంట్ నుండి ఆయన తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం. ఆ సమయంలో ఫస్ట్ క్లాస్ ఒక్క ఇంగ్లీష్ మీడియంలోనే 60 మంది జాయిన్ అయ్యారు. అది 5 బ్యాచ్లుగా ఇప్పుడు మేము అందించినాం. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని స్కూళ్ళను అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం చేసింది. కానీ ఇప్పుడు మేము ముందుగా పునాది వేసినందుకు మా పాఠశాలలో నేను అందులో సభ్యునైనందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.